కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని పెద్ద చెరువు ప్రాంగణంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి, ఆర్డీఓ చంద్రమోహన్, కూటమి అభ్యర్థి రోషన్న ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సాగునీటి కష్టాలను తొలగించి ప్రతి ఎకరాకు నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు। చెరువుల పునరుద్ధరణ, పూడికతీత, భూగర్భ జలాల పెంపుదల కోసం 90 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు। పనుల గుర్తింపు, నిధుల మంజూరు, అమలు దశలు వేగంగా పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు। కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు। హలో, అందరికీ నమస్కారం అండి। నేను శేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, టీజీపీ ప్రభుత్వం తరఫున ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్। బద్వేల్ తాలూకాకి ఉపయోగించుకోవాలంటే ఈరోజు దాదాపు 200 పైబడి చెరువులు ఉన్నాయి, చిన్న పెద్ద చెరువులు। మనం మొన్న సకాలంలో వర్షాలు పడ్డం, మీ అందరి సహకారంతో అన్ని చెరువులు దాదాపు పూర్తిగా మనం నిలుపుకోగలిగినాం। కొన్ని అయితే 50%, కానీ ఏదున్నా కానీ రైతు అనేవాడు ఈరోజు అటు భూమి సైడ్ కానీ లేకపోతే ఆకాశం సైడ్ కానీ మనం చూస్తున్నాం। కూతంత దూరంలో బ్రహ్మం సాగర్ ప్రాజెక్ట్ ఉంది। ఈ లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్, లేదంటే ఎల్ఎస్పి అప్పర్ సగిలేరు ప్రాజెక్టు, లోవర్ సగిలేరు ప్రాజెక్ట్ అని ప్రాజెక్టుల మీద పేర్లు మనం అందరము మాట్లాడుకుంటున్నాం। కానీ ఇది శాశ్వతంగా పరిష్కరించాలంటే ఇది మనకు ఒక సువర్ణ అవకాశం అని మీ అందరికీ తెలియజేస్తాం। ఎందుకంటే కేవలం మనము మాటలు చెప్పుకుంటా కాకుండా ఈ ప్రభుత్వం మనకి ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ, చాలామంది మన గత 2 సంవత్సరాలుగా అయ్యా గండి పడింది, లేదంటే పిల్ల కాలాలు కావాలా, ఎందుకంటే మీ అందరూ చూసినారు మొన్న వరదలు వచ్చినప్పుడు అనేక డిపార్ట్మెంట్లు మీ అందరి సహకారంతో నిలబడి అట్లా ఇసుక సంచులు కానీ ఏదోటి మనం అలర్ట్గా ఉండి ఎక్కడ ఆ శ్రీశైలం నీళ్లు ఈరోజు మనం మీ అందరూ కనుసైనంలో మన అందరం చూస్తే ఏనాడు లేని అటు అన్ని చెరువులు, అట్లా పూర్వవాళ్ళ చెరువు కానీ రెవెన్యూ అధికారులు ఇద్దరం మేము మాట్లాడుకున్నాం। తాలూకాలో ఈరోజు 59,500 ఎకరాల ఆయకట్టు ఉంది, కానీ చాలా దగ్గరలో 10,000 ఎకరాల్ని మనం పెంపుదల చేసే అవకాశం మనకుంది। అదేవిధంగా ఈరోజు లోకలైజేషన్ తెలుగు గంగా కింద చూస్తే మనం కేవలం 22,500 ఎకరాల్లోనే ఉన్నాం। మనం ఎంత పెంపుదల చేయాలి? ఆనాడు ఈ ప్రాజెక్ట్ కట్టినప్పుడు 1,00,000 ఎకరాలకి ఇది డిజైన్ చేస్తాం, కానీ ఈ రోజు కూడా ఇన్ని సంవత్సరాలు మనం మాట్లాడుకుంటున్నాం, కానీ నీటి పనులు సంతోషకరమైన విషయం మాట్లాడుతుంటే ఇది మా పుణ్యం మీ పుణ్యం కదా, మీ బాధ్యత మీది। ఈరోజు ఒట్లుగా మీరు కానీ వడ్లు కానీ వేసుకొని మీ కాళ్ళ మీద నిలబడాలనే ధ్యేయంతోనే మనందరం కృషి చేసి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఇది మన బాధ్యతను తీసుకుంటేనే అవుతుంది। దీనికోసం పోరాటం అన్ని విధాలుగా ఇక్కడ యంత్రాంగం కానీ మనందరం తెలియజేయాలి। ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ మాకు తక్కువే, మీకు ఎంత చేసినా తక్కువే। కేవలం ఈరోజు మనం ఫ్లడ్ డ్యామేజ్ రిస్టోరేషన్ కానీ లేదంటే ఓఎన్ఎం మెయింటెనెన్స్ వర్క్, ఆఖరికి మన లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ఉన్నాయి। ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది మనకి। అటు ఇందాక పెద్ద ఆయన వెంకటరెడ్డి అన్న మాట్లాడుతుంది, అయ్యా దయవుంచి ఒక ప్రాంతానికి ఇబ్బంది కాదు, అన్ని మండలాలు మాకు అన్ని కళ్ళే బాగా రితీష్ రెడ్డి గారు, విజయమ్మ గారు, ఆర్డీఓ సార్ గారు, ముఖ్యమంత్రి మొత్తం అందరు చెప్పిండ్రు। లాస్ట్ కు 2 తూములు ఎరగబడిపోయి గాలి పైపులు పెట్టుకొని రైతులతో విజయమ్మ గారు, రితీష్ రెడ్డి గారు ఆదేశంతో గాలి పైపులతో నీళ్లు నడిపినాం సార్। ఇక్కడ బద్వేల్ చెరువు ఈడ వచ్చిన నీళ్ళు ఏంటంటే ఈ పొద్దు 5 ఫుట్లు అయినాయి, 2వ కారు పచ్చుకారు నీళ్లు పైన పెట్టుకొని ఉంటే 10 ఫుట్లు సంవత్సరానికి। ఒక్క కాలం లేదు, 10 సంవత్సరాలైంది, ఒక్క కాలం చేసిన నాదు లేడు, తీసుకొచ్చిన నాదు లేడు ఈడ। మరి బద్వేల్ చెరువు టు చెన్నంపల్లి చెరువు ఆయన నుంచి మెయిన్ కెనాలు చేయాలి। చదువుడు వాదాడుగా పూర్తిగా ప్రతి ఒక్కటి గవర్నమెంట్ మీద వేసి వాళ్ళే చేస్తారని ఇంట్లో కూర్చుంటే పనులు జరగవు।
దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన పంట మన కాలువల పక్కన ఉంటుంది. కాలువలు ఎక్కడో లేవు, రైతుల పొలాల పక్కనే ఉన్నాయి. కాలువను ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం జరుపుకుంటూ వచ్చి కాలువలు చిన్న చేయటం, వంకలు ఉంటే వంకలు ఆక్రమించడం. వెనకబాలెడు అని చెప్పినట్టు ఈ బద్వేల్ చెరువు నుంచి చెన్నంపల్లి చెరువుకు ఒక పెద్ద సమస్య, ప్రధాన సమస్య ఏంటంటే ఈ సంవత్సరం నేను ఎదుర్కొన్న సమస్య. అందరం జీవో జారీ చేసినందుకు ఇటు ముఖ్యమంత్రి గారికి ఇటు మన నాయకత్వానికి ఘనంగా చప్పట్లతో కరతాల పనులతో అందరం దీన్ని ఆస్వాదిస్తూ స్వాగతించాల్సిన అంశం. ఇటువంటి కార్యక్రమాలే సార్ మా బద్వేల్ నియోజకవర్గ దురదృష్టం ఏమిటో కానీ 40 దశాబ్దాలు పట్టిందండి తొలగొండ ప్రాజెక్టు చిట్ట చివరి ఆయకట్టుకు నీళ్లు పారాలంటే ఇప్పుడు కూడా పెండింగ్ ఉంది. రమారమిగా 15 టీమ్స్ నేను బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో ఉన్నా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నీటి గురించి, నీటి సంరక్షణ గురించి ఇటువంటి కార్యక్రమం, ఇలాంటి సదస్సు ఏర్పాటు చేయడము రైతులందరికీ కూడా ఉపయోగకరమైనది. మనం అదేవిధంగా ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంటేనే మనం ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేసినా కానీ అది విజయవంతం అవుతుంది. అదేవిధంగా మనము వర్షపు నీరు వస్తుంది కదా, ఆ వర్షపు నీరును కూడా మనము సేవ్ చేయాల్సిన బాధ్యత కూడా మన అందరి పైన ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నీటి సంఘం నాయకులు గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెరువులను, కాలువలను మరి సాగునీటి సంఘాలను బాధ్యత చేస్తూ తర్వాత ఈ 3 రోజుల షెడ్యూల్లో ప్రకటించడం జరిగింది. దీని ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిండిపోయిన భూగర్భ జల మట్టాలను కనీసం 1 మీటరు ఎత్తుకు పెంచడం, తద్వారా ఏ మండలాల్లో అయితే నీటిని